ఇదే మండలం అనేది గంగాధర్ మండలం. గంగార మండలం ఇది కూరగాయలు అమ్ముతా. కూరగాయలు అమ్ముకోండి బతుకుతాం మేము అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజర్వేషన్లు కూడా పబ్లిష్ చేసింది గవర్నమెంట్. సో మీ మండల్లో యజ్ఞేష్ పోటీ చేయబోతున్నాడు జెడ్పీటీసీగా అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో యజ్ఞేష్ నిజంగా పోటీ చేస్తే ఆయనను గెలిపించే పరిస్థితి ఉందా, వాతావరణం ఉందా మండల? ఉన్నది. మాకు అందుబాటులో ఉంటాడు మా కొడుకు. మాకు రావాలి, ఆయన వస్తేనే మాకు అందరికి మంచిగా ఉంటది, బాగుంటది. ఏదైనా ఆయనే అంతా నాదే అని మీదేసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఆయన వస్తాడు, అందుబాటులో ఉంటాడు మా కొడుకు విఘ్నేష్ అన్నట్టు. ఆయనే నువ్వు చిన్నోడు కదా, యువకుడు, పెద్ద ఏజ్డ్ కాదు. చిన్నోడు అన్నది లేదు, ఆయన పెద్దది గుణం, పెద్ద గుణం. ఆయననే రావాలి, అందరు మనోళ్ళే అంటాడు. ఆయనే అందుబాటులో ఆయన ఉంటేనే మాకు మంచిగా ఉంటది, బాగుంటది. ఆయననే రావాలి, అందరు కూడా ఆయనకే వేస్తారు. అందరు ఎవరికైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా నమస్తే పెడతాడు. ఆయన చిన్న అయినా గాని పెద్ద భారీ గుణం ఆయనది. చిన్నోడు కానీ మంచి గుణం. మంచి గుణం. సో మండల్లో అందరూ ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? అందరు ఆయనకే సపోర్ట్ ఇస్తారు. ఆయనకు సపోర్ట్ ఇస్తారు, ఎవరైనా ఆయనను గౌరవిస్తారు. ఆయన పెద్దోడు, ఏదానికైనా మనోళ్ళు అని భావిస్తాడు. ఆయననే రావాలి మాకు. సో నువ్వు యజ్ఞేష్ కే ఓటేస్తావు? యజ్ఞేష్ కే ఓటేస్తాం మేము. మా గంగారం మండలం ఆయననే రావాలి అంతే.